బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్లో జీవితకాల సభ్యుడిగా నియమితులైన స్వగ్రామానికి చేసిన సిద్దిపేట జిల్లా కోహెడ్ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయం నాగరాజుకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులందరూ కలిసి ఘనంగా సన్మానించారు. మారుమూల గ్రామం నుండి బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడిగా ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులందరూ చూపించిన ఆదరాభిమానాలకు ఉదయం నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. శనిగరం గ్రామానికి చెందిన ఉదయం నాగరాజు దాదాపు 25 ఏళ్ల క్రితం బ్రిటన్ వెళ్లారు. మహాత్మాగాంధీ ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రాం వ్యవస్థాపకుడిగా యువతలో నైతిక నాయకత్వం, సామాజిక న్యాయం, గాంధీ విలువలను పెంపొందించడంలో కృషి చేస్తున్నారు. ఏఐ పాలసీ ల్యాబ్స్ సంస్థను స్థాపించి కృత్రిమ మేధ, గ్లోబల్ గవర్నెన్స్ పై విశేష కృషి చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం అక్కడి పార్లమెంట్ ఎన్నికల్లో నార్త్ బెడ్ పోర్ట్ షైర్ నియోజకవర్గం నుంచి లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో 2వ స్థానంలో నిలిచారు. అయినా ఆయన సేవల గుర్తింపుగా బ్రిటన్ ప్రధాని స్టార్మర్ సిఫార్సు మేరకు కింగ్ చార్లెస్ III ఎగువ సభ సభ్యునిగా ఎంపిక చేశారు. అప్పటి నుండి ఆయనను లార్డ్ నాగరాజు ఆఫ్ బ్లూమ్స్ బరీ పేరుతో పిలుస్తారు. తన పేరు ముందు బ్లూమ్స్ బరీ చేరడం వెనుక కారణం ఆయన ఉన్నత విద్యను అభ్యసించిన ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఈ ప్రాంతంలోనే ఉంది. గాంధీ చదివిన ఈ కళాశాలలోనే ఆయన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఎవరు వెళ్ళొద్దు. ఇప్పుడు సన్మాన మహిళా సంఘం శనిగరం గ్రామం మొత్తం ఏకతాటిపై వచ్చి నన్ను ఆశీర్వదించిన సందర్భము ఎన్నటికీ నేను మర్చిపోలేని విషయం. నా సొంత ఊరు, నా మూలాలు శనిగరంలోనే ఉన్నాయి. ఈ గ్రామం మొత్తము పార్టీలకు అతీతంగా అందరూ కలిసి వచ్చి మన లింగంపల్లి లక్ష్మయ్య గారి నాయకత్వంలో ఇంత ఆశీర్వచనం చేయడము చాలా చాలా సంతోషంగా ఉన్నది. అందరితో కూడా మాట్లాడినాను, అందరితో పాటు విషయాలు పంచుకున్నాము, అందరితో డిస్కషన్స్ చేసినాము. ఇంకొక విషయం, ఊరిలో విద్య పైన చారిటీ సంస్థలతోని పనిచేసి దీనిపైన ఏదైనా చేయడానికి కూడా అందరితో మళ్ళీ కార్యక్రమం పెట్టుకుంటాను. కానీ ఈరోజు వచ్చినందుకు ఇంత సంతోషంగా ఉందంటే ఎన్నటికీ మర్చిపోలేని ఒక అనుభూతి నాకు మిగిల్చినందుకు మా గ్రామవాసులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు.